శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు కోరుకునే ఆడదాని పేరు ఉల్లిపాయ మీద రాసి మంత్రాన్ని చదివి ఈ విధంగా చేస్తే చాలు. ఎంత మొండివారైనా సరే జుట్టు పట్టుకుని లాక్కొచ్చి మరీ మీ దగ్గర పడేస్తారనమాట, అంటే మీ దగ్గర ఉంటారనమాట. ఈరోజు ఒక లవ్ తాంత్రికం ఏంటంటే, ఈరోజు వశీకరణ తాంత్రికం ఏంటంటే చాలా సింపుల్గా ఉల్లిపాయ తాంత్రికం అండి. అసలు ఎక్కడ ఉన్నా మీరు కోరుకున్న వారిని జుట్టు పట్టుకుని లాక్కొచ్చి మరీ మీ దగ్గర పడేస్తుందనమాట. అలాంటి ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక పరిహారం. మీరు కోరుకున్న స్త్రీ కానీ పురుషుడి పేరు కానీ ఒక చిన్న ఉల్లిపాయ మీద రాసి ఈ మంత్రాన్ని 9 సార్లు చదివి అంటే ఉల్లిపాయ తొక్కను చెప్పుతో తొక్కితే చాలన్నమాట. ఎక్కడున్నా సరే వాళ్ళు మీకోసం పిచ్చి వాళ్ళు అయిపోతారు, పరితపించిపోతారు. మీరు ఎప్పుడు చూస్తారా, మిమ్మల్ని ఎప్పుడు మాట్లాడతారని, మీతో కలుస్తారన్నట్టుగా అంత పిచ్చి వల్ల పరితపించిపోతారు. అసలు తట్టుకోలేరు, ఇక ఆగలేరు అన్నట్టుగా అయిపోతారు. అలాంటి రెమెడీ చాలా సింపుల్ రెమెడీ అనమాట. చాలా అద్భుతమైనటువంటి రెమెడీ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఉల్లిపాయ అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి మనం ఉల్లిపాయ తాంత్రికం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కోరుకున్న స్త్రీ పేరు లేక పురుషుడి పేరు చిన్న ఉల్లిపాయ మీద రాసి మంత్రాన్ని 9 సార్లు చదివి కాలుతో తొక్కితే చాలు. వాళ్ళని తట్టుకోలేక భరించలేక ఎలాంటి వారైనా సరే, ఎంత మొండి వారైనా సరే ప్రేమతో మీ ముందుకొచ్చి మీకు ఫోన్ చేయాల్సిందే, మీకు మెసేజ్ చేయాల్సిందే, మీ దగ్గరికి రావాల్సిందే అనమాట. మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో, మీ ప్రేమను ఎవరైతే పొందాలి అనుకుంటున్నారో, ఏ పురుషుడైతే మీ ప్రేమను పొందాలి అనుకుంటున్నారో, భార్య కావచ్చు, భర్త కావచ్చు, లేకపోతే ప్రేమికులు కావచ్చు, మీకు అనుకూలంగా మారి మీతో కలిసి ఆనందంగా ఉండాలంటే ఈరోజు మీకు ఒక పవర్ఫుల్ శక్తివంతమైన వశీకరణం గురించి తెలియజేయబోతున్నాను. అయితే ఈ యొక్క మంత్రాన్ని 9 సార్లు చదవాలి. అది కూడా సునాయాసంగా, సులభంగా మీ ఇంటి దగ్గర కూడా ఉండొచ్చు. మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఒక చిన్న వెల్లుల్లిపాయ మీద రాసి ఆ వెల్లుల్లిపాయను ఈ విధంగా కాళ్ళతో తొక్కితే చాలన్నమాట. వాళ్ళు మీ ముందుంటారో ఈ మంత్రాన్ని కనుక మీరు చెప్తే ఒక అద్భుతం జరుగుతుంది. వారు మీకోసం ఎప్పుడెప్పుడు వస్తారని మీకోసం చాలా చాలా పరితపించిపోతారనమాట. వాళ్ళకు తెలియని ప్రేమ అనేది వాళ్ళలో కలిగి మీరు ఎప్పుడెప్పుడు వస్తారో, మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా, మీతో టైం స్పెండ్ చేయాలని పరితపించిపోతారనమాట. ఏ స్త్రీతో అయితే ప్రేమనైతే బంధాన్ని పొందాలి అనుకుంటున్నారో వారి కోసం ఈ ప్రయోగాన్ని చేయొచ్చు. మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో, ఏ వ్యక్తినైతే ఇష్టపడుతున్నారో, ఏ వ్యక్తినైతే మిమ్మల్ని దగ్గరికి రావాలని కోరుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క ప్రేమ జీవితాంతం మీకు ఉండాలి, ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండాలి. మధ్య మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా సరే, సతమతం అయిపోయినా సరే ప్రేమను కోల్పోవడం అనేది జరుగుతుంది. అలా కోల్పోయిన ప్రేమను మళ్ళీ తిరిగి పొందాలి అన్నప్పుడు వాటి కోసం ఎన్నో మార్గాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా అలాంటి మార్గాలు ఎంచుకోకుండా మీకు మీరే మీ ఇంటి దగ్గర కూర్చుని స్వయంగా మీరు చేస్తున్నటువంటి ఒక పరిహారం ఎవ్వరికీ కూడా దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవ్వరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదనమాట. సీక్రెట్గా, రహస్యంగా, గుట్టుగా ఈ యొక్క ప్రయోగం అయితే చేయొచ్చు. ఈ యొక్క మంత్రం అనేది ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. 100% రిజల్ట్ అనేది పొందుతారు. అయితే ఈ ప్రయోగం ఏ విధంగా చేయాలంటే, చిన్న ఉల్లిపాయ ఒకటి తీసుకోండి. వెల్లుల్లి రెబ్బలు తీసుకున్న తర్వాత పొట్టు తీసేస్తాం కదా, ఆ తర్వాత ఉల్లిపాయ మీద ఒక సూదితో చిన్న పేరు రాయండి. ఎవరినైతే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు, ఒకవేళ రెబ్బ మీద మీరు పేరు, ఇంకొక వెల్లుల్లి రెబ్బ మీద వారి పేరు కూడా సూదితో రాయాలన్నమాట. అలా రాసిన తర్వాత అరికాల కింద పెట్టుకుని చెప్పులతో, కాళ్ళతో వాటిని గట్టిగా తొక్కేసేయాలన్నమాట. ఆ తర్వాత 7 సార్లు ఈ మంత్రం చదవాలి. ఆ స్త్రీ పేరు కానీ పురుషుని యొక్క పేరు కానీ చదవాల్సి ఉంటుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం రం రాఘవే నమః. మరోసారి చెప్తున్నా చూడండి. ఓం రం రాఘవే నమః, ఓం రం రాఘవే నమః, ఓం రం రాఘవే నమః అనేటటువంటి మంత్రాన్ని 9 సార్లు చదవాల్సి ఉంటుంది. ఈ విధంగా చదివిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు దేనికోసమైతే చేశారో అది చాలా అద్భుతంగా 100కి 100% అనేది వారంతట వారే మీకోసం వస్తారనమాట. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తామా, ఎప్పుడెప్పుడు కలుస్తామా, ఎప్పుడు మీట్ అవుతానా, ఎప్పుడు మాట్లాడతామన్నట్టుగా చూస్తూ ఉంటారు. 100% కూడా రిజల్ట్ అనేది పొందుతారు.
వాళ్ళకి మీపైన ప్రేమ అనేది ఏర్పడుతుంది. ఎంత దూరంలో ఉన్నా సరే మీతో మాట్లాడతారు, ఫోన్ చేస్తారు, మెసేజ్ చేస్తారు. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.